టికెట్స్ అన్ని తీసుకొని లోపలికి వెళ్ళినాక ఏమైంది తెలుసా, అదిగో 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 వ్యూ వచ్చేసింది. సో అఫీషియల్లీ మనమైతే ఫైనల్గా న్యూయార్క్ సిటీకి అయితే వచ్చేసాము. సో ద ఐకానిక్ బిల్డింగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూడండి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లే కనిపిస్తాయి అన్నమాట. సో ఇంత పెద్ద బిల్డింగ్ ఆకాశంలో ఏరోప్లేన్ క్రాష్ అయిన తర్వాత పడిపోయింది అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు సపరేట్గా బాల్స్ని పట్టుకొని అయితే ఫోటో దిగుతూ ఉంటారు. సో నేను మీకు ఫోటో చూపిస్తాను చూడండి. ఇదేం క్రేజీ థింగ్ రా మావా అనుకుంటున్నారు కదా. గాయస్ చూడండి, బ్రూక్లిన్ బ్రిడ్జ్ అసలు ఎంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్దగా ఉందన్నమాట. అసలు ఎలా కట్టారా ఇంజనీర్స్, ఎలా ప్లాన్ చేశారా అయితే నాకైతే మైండ్ పోతుంది అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం న్యూ జెర్సీలో అయితే ఉన్నాము. సో న్యూ జెర్సీ నుంచి అయితే మనం న్యూయార్క్ వెళ్ళి, న్యూయార్క్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి చాలా బాగుంటుంది అనమాట న్యూయార్క్. సో మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడాల్సినవి, అన్నీ ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మా ఫ్రెండ్ విమల్ ఉన్నాడు, అండ్ ఇక్కడ సాయి ఉన్నాడు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట. సో ప్రజెంట్ మేమైతే న్యూ జెర్సీ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి టికెట్ తీసేసుకొని సో న్యూయార్క్ సిటీకి వెళ్ళిపోయి అక్కడైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో కార్ నుంచి అయితే తిరగడం చాలా కష్టం అనమాట. న్యూయార్క్ అనేది చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది, హెవీ ట్రాఫిక్. సో మొత్తం సబ్వే కూడా ఉంటుంది అనమాట, చాలా చీప్ కూడా, అదే బెటర్. సో టైం సేవ్ అవుతుంది, మోర్ ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి, మంచిగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే చలో స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడైతే ట్రైన్ టికెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనకు న్యూయార్క్కి చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి. సో కార్ తీసుకుని వెళ్ళే కంటే ఇదే బెటర్ అనమాట, ఎందుకంటే ట్రాఫిక్లో స్టక్ అయిపోయి చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట, హెవీ ట్రాఫిక్. సో అందుకని చెప్పేసి న్యూ జెర్సీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకు లోకల్గా సబ్వే అని ఉంటుంది అనమాట. సబ్వే అంటే నథింగ్ బట్ మనకి మెట్రో అనమాట. సో అక్కడ నుంచి అయితే చాలా ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. ప్రతి స్టాప్కి మనకి ఏంటంటే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది అనమాట, అదే బెటర్. సో ఇక్కడ మీకు కనుక ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. సో షీజ్ అనన్య, సో షీజ్ ఎక్సైటెడ్ అబౌట్ న్యూయార్క్ ట్రిప్, లెట్స్ గో. ఒకసారి మీకు బయట ఎలా ఉందో కూడా చూపిస్తా చూడండి. ఇది న్యూ జెర్సీ పెన్ స్టేషన్ అనమాట, సో రైల్వే స్టేషన్ అన్నట్టు. సో ఇదనమాట. సో మేమైతే ఈ బిల్డింగ్లో కార్ పార్కింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది పార్కింగ్కి, సో అందులో అయితే కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుందో బయట. సో సిటీ మధ్యలో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ పార్కింగ్ కానీ ఏముండదో ఆ బిల్డింగ్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఎంత కావాలంటే అంత సేఫ్ టైం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఎటు చూసినా మొత్తం సైరన్స్ అనమాట పోలీసులది, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. వాళ్ళు వేసిన ప్రతిసారి మనం ఏదైనా తప్పు చేస్తున్నామా అన్న భయం అయితే వేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ పబ్లిక్లో వ్లాగింగ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో ఎవరు లేనప్పుడు అయితే ఈజీగా చేసేయచ్చు, కానీ సో చుట్టుపక్కల ఇంతమంది ఉన్నప్పుడు చేయడం కొంచెం కష్టమే. బట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు ప్లేసెస్ని చూపించడానికి ఆ మాత్రం కొంచెం తప్పదు. ఓకే, అందుకోసమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారనుకోండి, ఇలాంటివన్నీ నాకు పెద్ద మ్యాటర్ అనిపించవు అనమాట. ఓకే, సో ఈ కార్డు అయితే తీసేసుకున్నాం అనమాట. నథింగ్ బట్ మనకి మెట్రో కార్డు ఎలా ఉంటుందో అలానే అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం లోకల్ న్యూ జెర్సీలో అయితే ట్రాన్సిట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది న్యూయార్క్ సిటీలో అయితే పనిచేయదు, బట్ జస్ట్ న్యూ జెర్సీ వరకు మాత్రమే. టికెట్స్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళినాక ఏమైంది తెలుసా, సో వీకెండ్ అని చెప్పేసి ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారంట. సో అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని అడిగితే బస్సు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి సింపుల్గా చెప్పారనమాట. మన టికెట్స్ రేపు పొద్దున్న పనికి వస్తాయో లేదో మనకైతే తెలియదు, బట్ బయట ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే అవి సస్పెండ్ చేశారని చెప్పేసి ఫ్రీ బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఫ్రీ బస్సెస్ అయితే ఎక్కేసాము. కానీ యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట బస్సు ఎక్కడము. కానీ ఇన్ని రోజులు కార్లో ఉండి చూసి చూసి అలవాటు అయిపోయింది కదా, సడన్గా బస్సు ఎక్కిన వెంటనే ఇదేంటి అమెరికానా అమీర్పేటనా అనిపిస్తుంది అనమాట. సేమ్ ఆ లుక్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి ఒక్కటి నాకు ఇంకా ఇండియా ఫీలే, హైదరాబాద్ ఫీలే గుర్తొస్తుంది. ఏమో అమెరికా అన్నారు కదరా, అమీర్పేట తీసుకొచ్చారంటారా బాబు. సో ఇది చూడండి బస్సు, సేమ్ నా ఆఫీస్ బస్సు ఇండియాలో ఉండేది అలానే అనిపిస్తుంది, కొత్తగా అయితే ఏం లేదు. బయట కొంచెం డిఫరెంట్గా ఉంది అంతేగాని ఆ హార్న్స్ అవన్నీ సేమ్ ఉన్నాయి అనమాట. గాయస్ ఈ బ్రిడ్జ్ చూడండి, భలే ఉంది కదా. గోదావరి బ్రిడ్జా, కృష్ణా బ్రిడ్జా, గోదావరి బ్రిడ్జ్ భలే ఉంది. ఓకే, మనం కూడా ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాం సాయి. ఓకే ఓకే, ప్యారలల్ బ్రిడ్జెస్ అంతే. చూడండి భలే ఉన్నాయి. అబ్బా ఆ వ్యూ చూడండి, న్యూయార్క్ సిటీ బిల్డింగ్లే బిల్డింగ్లు.
ఎందుకు కట్టారా బాబు అన్ని బిల్డింగ్లు? చూడండి అసలు, ఇది కూడా చూడండి, భలే ఉన్నాయి కదా. రే మా వాళ్ళకి చూపిస్తున్నారా? మధ్యలో బిల్డింగ్స్ వస్తున్నారు మీరు. అదిగో 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 వ్యూ వచ్చేసింది, మామూలుగా లేదు చూడండి. ఆహా, ఇది ఫేమస్ బిల్డింగ్ మీకు కనిపిస్తుంది లేదు. వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం, న్యూయార్క్ వచ్చేసాం. సినిమా వచ్చేది కదా బాబు, ఫ్రీ బస్ ఇచ్చాడని కదా ఇట్లేదు, సినిమా వచ్చుగా మంచిగా. బిల్డింగ్స్ ఎంటర్ అయిపోయినాయి, హై రైజ్ బిల్డింగ్స్ చూడండి అది ఎంత పెద్దగా ఉందో. ఓ మై గాడ్. సో ఇప్పుడైతే ద జర్నల్ స్క్వేర్ అని ఒక లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ మెట్రో స్టేషన్స్ పనిచేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి వెనకాల, మామూలుగా లేవు. షీఈ్ ఎక్సైటెడ్, షీఈ్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ న్యూయార్క్ సిటీ. సో ట్యాక్సీలు కూడా ఉన్నాయి కానీ వాసిపోద్ది, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ బెటర్. మామూలుగా లేవు బిల్డింగ్స్ చూడండి. సో ఇక్కడ యూఎస్లో ట్రావెల్ సబ్వే చేయాలంటే మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే సరిపోద్ది అనమాట, సపరేట్ టికెట్ ఏం అవసరం లేదు. సో జస్ట్ ట్యాప్ అండ్ గో అనమాట. సో ఇట్లా ట్యాప్ చేసి వెళ్ళిపోవడమే, జస్ట్ అంతే. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో న్యూయార్క్లో ట్రైన్స్ సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, అది తేడా ఏముండదు, మెట్రో కాబట్టి. సో ఇప్పుడైతే స్టేషన్కి అయితే వచ్చాము. ఫస్ట్ లొకేషన్ అయితే వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అయితే వెళ్దామంటే ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ ట్రైన్ అయితే ఉంది, ఒక 10 minutesలో వస్తుంది అనమాట. ఇది తీసేసుకొని డైరెక్ట్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అయితే వెళ్ళిపోదాం. చాలా ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి 10 minutesలో ఉంది. సో ఇక్కడ కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ఇక్కడ అయితే వెయిట్ చేయమని చెప్పన్నారు. సో ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే వస్తుంది మనకి. చూడండి అసలు ఎంత ఓల్డ్ అయిపోయినాయో, ఒక 100 years బ్యాక్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. సో మనకంటే ఇప్పుడు ఎప్పుడో వచ్చినాయి కానీ మెట్రోలు ఇవన్నీ ఒక 100 years పైన అయిపోయింది ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి, ఓల్డ్ అయిపోయింది మొత్తం సిటీ అయితే. మన ట్రైన్ వచ్చేసింది, ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళిపోవడమే. చలో. న్యూజెర్సీ అండ్ న్యూయార్క్ ఏంటంటే పక్కపక్కన స్టేట్స్ అనమాట. సో ఈ 2 స్టేట్స్కి మధ్యలో హుడ్సన్ రివర్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది. సో ఈ రివర్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలంటే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఈ మెట్రో ఏంటంటే సో మనకేంటంటే ఈ నదికి మధ్య నుంచి అయితే వెళ్తుంది అనమాట, కింద నుంచి. సో మీరు మ్యాప్లో చూడండి, సో ఆ రివర్ని క్రాస్ చేసుకొని న్యూయార్క్ అయితే వెళ్తుంది అనమాట. సో అఫీషియల్లీ మనమైతే ఫైనల్గా న్యూయార్క్ సిటీకి అయితే వచ్చేసాము. సో ప్రజెంట్ మనము వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి అసలు, సో అండర్ గ్రౌండ్ మెట్రో కింద ఉందన్నమాట. సో మనం ప్రజెంట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఉన్నాము. అసలు ఎంత బాగుందో చూడండి ఆర్కిటెక్చర్, సో మామూలుగా లేదనమాట. మీకు అసలు ఫ్రంట్ వ్యూ చూపిస్తా చూడండి. సో ఇది చూడండి బిల్డింగ్, అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో తెలియదు కానీ మామూలుగా లేదు అసలు. బాబా చూడండి అసలు, ఏదో స్పేస్ షిప్లో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది నాకైతే. ఓ మై గాడ్, ఓ మై గాడ్. సి సో కింద మనకి మెట్రో స్టేషన్ అయితే ఉంది, అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ మనకి ఇంకా షాపింగ్ మాల్స్ లానా చాలా బాగా పెట్టాడు. ఈ బిల్డింగ్ చూడండి అసలు, వామ్మో. పైకి చూడండి అసలు ఎలా ఉందో. ఇక్కడ యాపిల్ స్టోర్ అయితే ఉంది. ఒకసారి మనం iPhone 17 రిలీజ్ అయింది కదా, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామా. సో యాపిల్ చూడండి ఆకాశంలో చందమామ మెరుస్తున్నట్టు మెరుస్తుంది. భలే ఉంది కదా. లోపలికి వెళ్దామని అనుకుంటా కానీ ఈ లైన్ చూసినాక ఇంకా లైట్ తీసుకోవాలనిపించింది. చూడండి అసలు యాపిల్కి క్రేజ్ మామూలుగా జనాలు అయితే మాత్రం. లోపల ఏదో మీటింగ్ కూడా అవుతున్నట్టుంది, మేబీ 17th series గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో, ఫ్యూచర్స్ అవన్నీ. బట్ ఈ యాపిల్ సింబల్ మాత్రం ఆకాశంలో చందమామే, భలే ఉంది కదా. సో బయటకైతే వచ్చేసామన్నమాట. సో ద ఐకానిక్ బిల్డింగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూడండి. సో మీకు కనిపించాలంటే కొంచెం వంచాల్సిందే. చూడండి అసలు ఆ బిల్డింగ్ మొత్తం ట్రయాంగిల్లో ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. చాలా ఐకానిక్ బిల్డింగ్ అనమాట. ఇది వచ్చారంటే న్యూయార్క్ పక్కా చూడాల్సిందే.
సో అంత బాగుంటుంది అనమాట. ఓకే, మళ్ళీ చూపిస్తా చూడండి. సో ఇదనమాట. సో చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు అసలు. మీకు సరిగ్గా కనిపించదు యాక్చువల్లీ, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు క్యాప్చర్. సో ఇదే అనమాట మనం ఇప్పుడు వచ్చిన బిల్డింగ్ లోపల నుంచి చూపించా కదా. సో అదే అనమాట, మనకి అది ఫిష్ బోన్ అనొచ్చు, ఈగల్ వింగ్స్లా అనొచ్చు. సో డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ చుట్టుపక్కల ఎటు చూసినా న్యూయార్క్ అంటే బిల్డింగ్సే అనమాట. ఓకే, సో డిడ్ యూ వాచ్ సమ్ బిల్డింగ్స్? Yeah. How is the World Trade Center? Good. Good? You like it? Yeah. Yeah. Chalo, let's go. Macha, what now, Macha? World Trade Center, Macha. Going to say buy some stocks and sell. Start sell. ఈ న్యూయార్క్లో ఉన్నామంటే ఏంటంటే ఎటు చూసినా సరే హెలికాప్టర్స్ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఎటు చూసినా సరే ఈ ట్రాఫిక్ ఉంటుంది, పైనుంచి హెలికాప్టర్స్ ఉంటాయి. సో ఇదే అనమాట మనం చూపించిన బిల్డింగ్. సో చూడండి, మీలో ఎంతమందికి గుర్తుంది 9/11 అటాక్ అని చెప్పేసి? సో ట్విన్ టవర్స్ అటాక్ అని చెప్పి కూడా అంటారు కదా. సో అది మనకి న్యూయార్క్ సిటీలోనే జరిగిందనమాట. సో 2 పెద్ద బిల్డింగ్స్ అప్పటికి 2001 ఆ టైంకి ప్రపంచంలోనే 2 అతిపెద్ద బిల్డింగ్స్ ట్విన్ టవర్స్ అనమాట. సో వాటిని టెర్రరిస్ట్స్ అయితే అటాక్ చేసేసి రెండింటిని కూడా ఏరోప్లేన్స్తో తీసుకొచ్చి రెండింటిని కూడా గుద్దేశారనమాట. ఆ అటాక్లో ఆ 2 బిల్డింగ్స్ కూడా కంప్లీట్గా ధ్వంసం అయితే అయిపోయినాయి అనమాట. సో అప్పుడు ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్లో పనిచేస్తున్న వాళ్ళు అండ్ అందరు కూడా ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 3000 మెంబర్స్ వరకు అయితే చనిపోయారనమాట. సో అమెరికా అనమాట ఆ డేని బ్లాక్ డే కూడా డిసైడ్ చేసిందనమాట. సో అంత డేంజరస్ అటాక్ అయితే అప్పుడైతే జరిగింది. సో ఆ తర్వాత చాలాసార్లు అమెరికా కూడా ఎవరు ఏంది ఎలా చేశారని చెప్పేసి చాలా ఎంక్వైరీ చేసి జరగాల్సిందైతే చేసింది అమెరికా. బట్ అందులో చనిపోయిన 3000 మెంబర్స్ ప్రాణాలు అయితే తిరిగి అయితే తీసుకురావడం కదా. సో అందుకని చెప్పేసి ఆ ట్విన్ టవర్స్ ప్లేస్లో ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మిగతా టవర్ ప్లేస్లో అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం ఒక మెమోరియల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇప్పుడైతే అక్కడే ఉన్నాము. ఆల్మోస్ట్ 3000+ మెంబర్స్ అయితే కంప్లీట్గా ఆ అటాక్లో అయితే ప్రాణాలు అయితే కోల్పోయారు. సో ఇక్కడ అది మనకు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట ఇప్పుడు ప్లేస్ చూపిస్తారు చూడండి, అది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఏం చేశారు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్విన్ టవర్స్లో ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాను కదా. సో ఆ బిల్డింగ్ ఇదే అనమాట, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పి అంటారు. సో మనకి తెలిసిందే కదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ దీన్ని బేస్ చేసుకునే పనిచేస్తాయి అనమాట. అండ్ ఆ సెకండ్ బిల్డింగ్ ప్లేస్లో ఏంటంటే ఆ చనిపోయిన అందరి పేర్లు ఇక్కడ కనిపిస్తున్నాయిగా, ఒక్కొక్క పేరు కూడా మనకి ఈ అటాక్లో చనిపోయిన వాళ్ళు అనమాట. చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లే కనిపిస్తాయి అనమాట. అండ్ ఇది ఒక మెమోరియల్ అనమాట చూడండి. సో ఇంత పెద్ద బిల్డింగ్ ఆకాశంలో ఏరోప్లేన్ క్రాష్ అయిన తర్వాత పడిపోయింది అనమాట. సో ఒక 10-15 మినిట్స్ తర్వాత ఫైర్ వచ్చింది. సో ఆ తర్వాత కంప్లీట్గా అనమాట ఎటు చూసినా సరే కంప్లీట్గా ఇదేమంటారు మనకి పొగలు అండ్ ఇదే అనమాట బిల్డింగ్ నుంచి వచ్చిన కంప్లీట్గా దుమ్ము ధూళితో చాలా వరకు అనమాట వరల్డ్ మొత్తం ఒక్కసారిగా హవాకైందనమాట. అసలు ఎలా జరిగింది, ఎలా చేయగలిగారు అని చెప్పేసి. చూడండి ఇదంతా 9/11 మెమోరియల్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ చూస్తే అందరి పేర్లు కంప్లీట్గా రాసుకున్నారనమాట. సో వాళ్ళ గుర్తుగా అని చెప్పేసి. సో ఇందులో చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, చాలామంది ప్రెగ్నెంట్స్, పిల్లలు, పెద్దవాళ్ళు. సో లాస్ట్ డే వర్కింగ్ డే అయినా కూడా కొంతమంది చనిపోయారనమాట ఈ బిల్డింగ్లో. సో అంత పెద్ద హిస్టరీ అయితే ఉందన్నమాట ఈ 9/11 అటాక్కి సంబంధించిన అండ్ ఈ మెమోరియల్ బిల్డింగ్ ఏదైతే ఉందో. సో అందుకోసమే దీన్ని 9/11 మెమోరియల్ అని చెప్పేసి అయితే పేరు పెట్టారు ఆ డేట్ని బేస్ చేసుకొని. అండ్ ఇది చూడండి ఇదంతా కంప్లీట్గా ఒక వాళ్ళందరికీ ఇంకా కంప్లీట్గా వాళ్ళ గుర్తుగా వాళ్ళ మెమోరియల్గా ఇదైతే ప్లేస్ చేశారనమాట ఇక్కడ. సో వరల్డ్ ఎండ్ అవ్వడానికి మనకి 2 రీజన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమిని ఢీకొట్టి అంతకుముందు డైనోసార్స్ ఎలా చనిపోయాయో సో అలా అనమాట. సో దాన్ని మనం ఎలాగా ఆపలేము. కానీ రెండోది ఏంటంటే 2 దేశాలు సివిల్ వార్కి వెళ్ళి అండ్ న్యూక్లియర్ బాంబ్స్ వేసుకొని అలా కూడా చనిపోవచ్చు అనమాట. సో దానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ దేశాల మధ్య జరిగే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ అనమాట. బట్ ఇది జరగడం అయితే మాత్రం కంప్లీట్గా ఉగ్రవాదుల పనే. సో చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మాత్రం
సో అయ్యి ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. బట్ స్టిల్ వాటిని గుర్తు చేసుకొని ఇంకా అది ఒక బ్లాక్ డే లాగా అమెరికా సో వాళ్ళ కోసం మెమోరియల్ పెట్టిందనమాట. ఈ బిల్డింగ్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది అనమాట. చూడండి, సో ఒకటైతే కన్స్ట్రక్ట్ చేశారు, రెండోది మాత్రం సో మెమోరియల్గా ఉంచేస్తారనమాట. ఇక్కడ ఒక చిన్న ఉడత వచ్చింది చూడండి, భలే ఉంది కదా. చూడండి, ఏదో ఫుడ్ తింటుంది అనమాట. చూడండి, భలే ఉంది అసలు. భలే ఉంది కదా. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముందే ఉంది ఇది. ఓడి అమ్మ, ఈ ఉడత చూడండి, భలే ఉంది. ఓడి అక్కడ ఒకటి వచ్చింది. ఇంత న్యూయార్క్ మధ్యలో కూడా చూడండి న్యాచురల్గా ఉన్న యానిమల్స్ అంత ఫ్రీగా తిరిగేస్తున్నాయా. భలే ఉంది కదా. కానీ ఇక్కడ ఫోటోలు మాత్రం మామూలుగా రావట్లేదు. ఈ లైట్ వల్ల ఏమో తెలియదు కానీ ఇచ్చి పడేస్తుంది అనమాట. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఎటు చూసినా బిల్డింగ్సే. ఇంక ఏముంటాయి మీకు చూపించడానికి. ఇంక ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి వచ్చేద్దాం. మాకు దగ్గరలోనే మనకి బుల్ తెలుసుగా, ద్రవ్యోల్బణం అంటారు, ద్రవ్యోల్బణం బుల్, అక్కడికి పోతున్నాం. చాలా లిబర్టీ స్ట్రీట్ చాలా ఫేమస్ స్ట్రీట్. చూడండి, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఇక్కడ ఉంది. చూడండి, అంతా స్టాక్ మార్కెట్ మొత్తం ఈడనే ఉంటుంది. ఈ బిల్డింగ్ కూడా చాలా ఫేమస్ అనమాట, ట్రినిటీ కామన్స్ అని చెప్పేసి. చూడండి, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. గాయస్, ఇక్కడ సైబర్ ట్రక్ ఉంది చూడండి. బాబా, ఈ కలర్ చూడండి. ఈ కలర్ నేను ఎప్పుడు చూడలేదు, చాలా చూసా కానీ భలే ఉంది కదా. తిరిగింది అసలు. డిజైన్ చూడండి, ఏలియన్ స్పేస్ షిప్పే, మామూలుగా లేదు అసలు. చూడండి, మామూలుగా లేదు డిజైన్, భలే ఉంది కదా. బాక్స్ అది చూడండి. ఈ స్పైడర్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, ఐరన్ మ్యాన్లు అందరూ ఈ న్యూయార్క్లోనే ఉంటారు. నాకు తెలిసి ఈ బిల్డింగులు ఏడో దగ్గర ఏలాడుతూ ఉంటారు అనమాట. అండ్ ఏలియన్స్ కూడా వస్తే ఈ అమెరికాలోని న్యూయార్క్ ఇలాంటి సిటీలకే వస్తారనమాట. ఇది జస్ట్ కామెడీగా అంటున్నా కానీ సో ఎన్ని మూవీస్లో చూడలేదు ఈ అమెరికాలో ఈ బిల్డింగ్స్. చూసిన ప్రతిసారి అనిపించేది ఒక్కసారి అయినా ఈ స్ట్రీట్స్ మధ్యలో తిరగాలని చెప్పేసి. ఫైనల్లీ అంతేం లేదులేండి, బట్ అదొక హైప్ అనమాట. అమెరికా అంటే ఇలాంటి బిల్డింగ్స్ అవని చెప్పేసి. మిగతా ఎక్కడ మీకు కనిపించవు. పెద్ద పెద్ద సిటీలు ఇలాంటివి ఒక 3-4 ఉన్న దగ్గర మాత్రమే కనిపిస్తాయి అనమాట. న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజల్స్ అలాంటి దగ్గర. బ్యాక్ అగైన్. సో ఇప్పుడు ఇంకొక లొకేషన్కి అయితే వచ్చామన్నమాట, మీకు చూపిస్తే చూడండి. సో బుల్ అని చెప్పేసి మీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర చాలా దగ్గర చూసే ఉంటారు అనమాట. స్టాక్ మార్కెట్ కనిపించిన ప్రతిసారి మనకి బుల్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో అక్కడ క్రేజీ ఒక థింగ్ చేస్తారనమాట వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు. అది మీకు చూపిస్తారు చూడండి. సో ఇదే అనమాట బుల్, చూడండి. సో చాలా ఫేమస్ అనమాట. న్యూయార్క్ వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని చూస్తూ ఉంటారు అనమాట. చూడండి. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. సో ఈ బాల్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరు సపరేట్గా బాల్స్ని పట్టుకొని అయితే ఫోటో దిగుతూ ఉంటారు. సో నేను మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఇదేం క్రేజీ థింగ్ రా మావా అనుకుంటున్నారు కదా. చూడండి, ఆ బుల్లుకున్న బాల్స్ని పట్టుకొని బాగా దిగుతున్నారు అనమాట. చూడండి, చాలా బాగుంది కదా. సో అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు. నైస్. మచ్చా, నువ్వు కూడా ఫోటో దిగుతావా మచ్చా? I need to say something. I used to trade in Indian share market. Now American bull we are going to trade. Photos are going very crazy. Yeah, you will see in the video. Yes, yes. సో మొత్తానికైతే బుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. చూద్దాం. ఈ బిల్డింగ్ కూడా చాలా ఫేమస్ అనమాట. చర్చ్ అనమాట. అదే భలే ఉంది చూడండి.
సో కొన్ని బిల్డింగ్స్ అయితే ఏంటంటే కొత్త బిల్డింగ్స్ ఎన్ని ఉన్నా సరే సో ఈ పాత బిల్డింగ్స్ని న్యూయార్క్లో అలానే ఉంటాయి అన్నమాట. సో 100 years హిస్టరీ ఉన్న బిల్డింగ్స్ అనమాట. చూడండి, ఎన్నో దగ్గర చూసే ఉంటాం ఇలాంటివన్నీ మనం సినిమాల్లో. సో చాలా షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి ఈ లొకేషన్స్లో. సో ఇది చూడండి, వాల్ స్ట్రీట్ స్టేషన్ అని చెప్పేసి మీరు ఎన్నో దగ్గర వినే ఉంటారు. వాల్ స్ట్రీట్ జర్నల్ అని చెప్పేసి వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్ వచ్చిందని చెప్పేసి. సో ఆ వాల్ స్ట్రీట్ చాలా ఫేమస్ అయినటువంటి మెట్రో స్టేషన్ అనమాట ఇది. చూడండి, అండ్ ఇది వాల్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ కూడా ఉంది చూసారా. సో ఫేమస్ అనమాట ఇవన్నీ. వాల్ స్ట్రీట్, బ్రాడ్వే. నా లొకేషన్ చూడండి, ఆ చర్చ్ మామూలుగా లేదుగా. ఎన్నో వస్తూ ఉంటాయి అన్నమాట బిల్డింగ్స్. బట్ కొన్ని ఈ స్పెషల్ బిల్డింగ్స్ మాత్రం అలానే ఉంటాయి అన్నమాట. చూడండి, న్యూయార్క్లో మన ఇండియన్ బిర్యానీ హౌస్ చూడండి. అసలు న్యూయార్క్లో మామూలుగా లేదు. మన ఇండియా పేరు మారిపోతుంది. కస్టమర్స్ అయితే ఎవరు లేరు ప్రజెంట్. మేబీ టైం కాదేమో. చాలా ఉన్నాయి ఇక్కడ, ఒకటనే కాదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో మామూలు లేదనమాట. ఆ మసాలా, చాట్ మసాలా అరోమా అయితే మొత్తం ఇక్కడ అయితే తిరుగుతూనే ఉంది. బాబా ఇది చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా. మామూలుగా లేదు అసలు. అమ్మ బాబోయ్, సి ఈజ్ ట్రయింగ్ వెరీ హార్డ్. మామూలుగా లేదు బిల్డింగ్ అయితే. ఈ డాగ్ చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా. ఆ డాగ్ చూడండి అసలు ఎట్లా ఉంది. గాయ్స్ ఇక్కడ చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యూయార్క్లో పెట్టారు. సో చూడండి అసలు. సో చాలా మంది పేర్లు అయితే ఉన్నాయి. అండ్ అతని పేరు ఉంది. అండ్ ఇక్కడ కూడా సో వేరే వాళ్ళ పేర్లు ఇట్లా అనమాట. డిఫరెంట్ వీళ్ళవైతే పెట్టారు చూడండి న్యూయార్క్లో. చూడండి, ఇటు సైడ్ నుంచి కూడా మనకు కనిపిస్తుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో ఇట్లా ట్రయాంగిల్ ఉంటుంది, బట్ పైన మాత్రమే స్క్వేరే ఉంటుంది అనమాట. ఒక్కొక్క సైడ్ నుంచి మనకు సేమ్ అలానే కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడైతే మనం బ్రూక్లిన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో చాలా ఫేమస్ అనమాట ఈ బ్రిడ్జ్. చాలా సాంగ్స్, మన తెలుగు సాంగ్స్, తమిళ్ సాంగ్స్ అన్నీ ఇక్కడైతే షూట్ చేశారు. చాలా బాగుంటుంది లొకేషన్. అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. చాలా. సో ఇతను బెంజమిన్ ఫ్రాంక్లిన్, మనకి $100 నోటు మీద ఉంటాడు కదా, ఆయనే అనమాట. ఇంత పెద్ద సిటీలో కూడా సైకిల్కి సపరేట్ వే ఉంది చూడండి. సో కార్స్కి అది, సైకిల్కి ఇది అని. బట్ ట్రాఫిక్ అయితే ఏం లేదు. అండ్ ఎలా అయినా సరే లైక్ ట్రాఫిక్లో స్టక్ అయిపోతామని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాకు తెలిసి కార్లు ఏం కొనుక్కోరు అనుకుంటా. సో సబ్వేనే యూజ్ చేస్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మోస్ట్లీ. సో ఇప్పుడైతే మనం బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇదే అనమాట, చూసారా బ్రిడ్జ్. సో అక్కడైతే ఉంటుంది. లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చలో, కనిపిస్తుంది అక్కడ. సో అదే అనమాట. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, బాగుంటుంది వ్యూ. సో ఇప్పుడైతే బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో కనిపిస్తుందా? ఇక్కడ నుంచి మీకు సరిగ్గా కనిపించదు, బట్ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. చలో, చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఓడి అమ్మ, ఏదో చిన్నగానే ఉంటుందేమో అనుకున్నాను నేనైతే మాత్రం. అసలు మీకు తెలియట్లేదు కానీ చాలా పెద్దగా ఉంది అసలు. ఓడి అమ్మ, ఇంత పెద్దది ఎలా కన్స్ట్రక్ట్ చేశారా బాబు. నార్మల్ బ్రిడ్జ్ అయితే నార్మల్గానే ఉండే కానీ అసలు చూడండి అది. ఓ మై గాడ్. సో ఇక్కడ ఒకటి ఉంది, ఆ సైడ్కి కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉంది. బట్ మామూలుగా లేదు అసలు వ్యూ అయితే మాత్రం. వచ్చి పడేసింది. గాయస్ చూడండి, బ్రూక్లిన్ బ్రిడ్జ్ అసలు ఎంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్దగా ఉందన్నమాట. అసలు ఎలా కట్టారా ఇంజనీర్స్, ఎలా ప్లాన్ చేశారా అయితే నాకైతే మైండ్ పోతుంది అనమాట. చాలా బాగుంది. అండ్ అసలు ఇంత పెద్దగా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యూ మాత్రం మామూలుగా లేదనమాట. ఎటు చూసినా సరే బిల్డింగ్స్, మామూలుగా లేదు. స్కై క్రాపర్స్ అయితే మాత్రం దంచి పడేసాయి. వెనకాల చూడండి, బాబా బాబా. చూడండి మొత్తం రివర్, బ్రిడ్జ్. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే అక్కడ ఇంకొక బ్రిడ్జ్ ఉంది చూడండి. అది కూడా వేరే లెవెల్ ఉంది. అది మామూలుగా లేదు, పడేయడమే.
అసలు చూడండి మామూలుగా లేదు. అమ్మ బాబోయ్. సో ఇవేవో పెట్టారు సర్కిల్ లాంటివి, ఇవి మంచి వ్యూ తీసుకొస్తున్నాయి అనమాట. చూడండి అబ్బాయి ఎన్ని తీగలరా బాబు. ఓడి అమ్మ బాబా. సో మనకి చూడండి పైన హెలికాప్టర్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో నాకు తెలిసి ఆ హెలికాప్టర్ నుంచి మనం వ్యూ చూస్తే మాత్రం మామూలుగా ఉండవు. ఎటు చూసినా సరే అసలు తిరుగుతూనే ఉన్నాయి హెలికాప్టర్లు. సో ఆ టాప్ వ్యూ ఏదైతే ఉంటుందో మనము ఒక బిల్డింగ్ ఎక్కుతాం అనమాట. సో మేబీ అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో నాకు తెలిసినంత వరకు అక్కడి నుంచి కూడా మంచి వ్యూ అయితే దొరుకుతుంది. బట్ ఈ హెలికాప్టర్ రైడ్ చేసిన వాళ్ళు మాత్రం చాలా లక్కీ. అండ్ ఆ చివరన చూడండి మనకి ఎంపైర్ సిటీ బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ దగ్గరికి కూడా వెళ్తాం మనము. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా దూరంగా ఉంది అసలు. ఇప్పుడైతే మనం బ్రూక్లిన్ బ్రిడ్జ్ని కవర్ చేసుకొని సో వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది ఒక మెట్రో స్టేషన్ అనమాట. ఈ మెట్రో స్టేషన్ చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. సో చాలా బాగుంది అనమాట. సో పైనుంచి చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. సో కంప్లీట్గా ఒక సర్కిల్ ఆకారంలో అయితే బిల్డ్ చేశారు. సో మెట్రో అనేది చాలా బాగుంది అనమాట న్యూయార్క్లో. ఇప్పుడైతే వెజల్ అని ఒక లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. మీకు కనిపిస్తుందో లేదు వెనకాల చూడండి. సో ఆ బిల్డింగ్ అనమాట. సో కంప్లీట్గా కాపర్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తుంది చూడండి. కంప్లీట్గా కాపర్తో అనమాట. అండ్ దాంతోపాటు ఆ బిల్డింగ్ కూడా అనమాట. సో పైన ఏంటంటే మనకి పువ్వు ఆకారంలో కనిపిస్తుంది పైన. సో లైక్ మీకు చూపిస్తా చూడండి, అక్కడికి వెళ్ళినాక మీకు కనిపిస్తుంది. సో ఇదనమాట బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. సో కంప్లీట్గా కాపర్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆల్మోస్ట్ 8-9 ఫ్లోర్స్ అయితే ఉంది. దాని పైకి అయితే వెళ్ళొచ్చు. సో వాక్వే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే క్లోజ్ చేశారు ప్రతి పైకి వెళ్ళడానికి కూడా. అండ్ ఈ బిల్డింగ్ కూడా చూడండి భలే ఉంది కదా. ఇక్కడ ఏదో వీల్స్ పెట్టి అండ్ ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ వెనకాల ఉన్న బిల్డింగ్ని అయితే అటాచ్ చేశారు. సో చూడండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. చూడండి ఈ బిల్డింగ్ మొత్తం వాలిపోయినట్టు పెట్టారు. సో చాలా ఆర్కిటెక్చర్ అయితే ఉందన్నమాట ఇందులో ఇన్వాల్వ్ అయ్యి. చాలా బాగుంది. అండ్ ఈ పక్కన వెజల్ బిల్డింగ్. సో మా వాళ్ళు అయితే తిరిగి తిరిగి అలసిపోయారు, రిలాక్స్ అవుతున్నారు. సో విమల్ అండ్ యా ఎస్ యా. సో ఇప్పుడు ఏంటంటే ఇది వెజల్ బిల్డింగ్ అనమాట. సో చూడండి మొత్తం కాపర్తో ఉందని చెప్పాను కదా. అండ్ ఈ బిల్డింగ్ పేరు ద మెక్కోట్ అని చెప్పేసి. సో ఏంటంటే కంప్లీట్గా చూడండి ఒక గ్యారేజ్ లా అనమాట. ఓకేనా. సో వీల్స్ ఉండి సో ఒక ఎలక్ట్రానిక్ ఏదైతే ఉందో లైక్ సో అలా ఉందన్నమాట. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ద ఎడ్జ్ అనమాట. కంప్లీట్గా గ్లాస్తో ఉంటుంది. సో ద ఎడ్జ్ అని చెప్పేసి. ఓకే. సో ద ఎడ్జ్ బిల్డింగ్ ఇది చూడండి మొత్తం గ్లాస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. చూడండి అసలు. ఇప్పుడైతే ఒక పార్కుకు వచ్చాము లంచ్ చేయడానికి. ఈ పార్కులో ఒక పెద్ద పావురాన్ని పెట్టారు చూడండి. సో చాలా బాగుంది చూడడానికి. చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ చుట్టుపక్కల కూడా చాలా పావురాలు వచ్చేసి ఇక్కడైతే వాలుతున్నాయి. చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే లంచ్ చేసేసి వేరే లొకేషన్స్ కూడా చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడైతే నేను వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను అనమాట. సో ఇది ఒక పార్ట్ 1 అనుకోండి. సో నెక్స్ట్ పార్ట్ ఇంకొక వీడియోలో తీసుకొస్తాను అనమాట. ఇప్పటికే లెంత్ అయింది ఆల్మోస్ట్ 29 మినిట్స్ వరకు అయితే వెళ్ళిపోయింది వీడియో. సో నెక్స్ట్ ఇంకొక పార్ట్ అయితే రిలీజ్ చేస్తాను. సో ఇక్కడ వరకు ఎవరైనా చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.